బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమైంది. ఈసారి ఈ హౌస్లోకి చాలామంది కొత్త ముఖాలు ఎంట్రీ ఇచ్చాయి. ఆదివారం ఎపిసోడ్లో హోస్ట్ కింగ్ నాగార్జున ఒక్కొక్కరిని ప్రేక్షకులకు పరిచయం చేసి ఇద్దరిని హౌస్లోకి పంపించారు. ఇక హౌస్లోకి వెళ్ళిన దగ్గర నుంచి హౌస్ మేట్స్ మధ్య రచ్చ మొదలైంది. నిన్నటి ఎపిసోడ్లో హౌస్ మేట్స్ మధ్య గట్టిగానే రచ్చ జరిగింది. శేఖర్ భాష వితండవాదానికి ఆకుల సోనియా అద్దరిపోయే కౌంటర్ ఇచ్చింది. ఈసారి హౌస్లో అన్నీ అన్లిమిటెడ్గా ఉంటాయని అన్నట్టుగానే నిన్నటి ఎపిసోడ్లో గొడవలు అన్లిమిటెడ్గా జరిగాయి. నిన్నటి ఎపిసోడ్లో ఒకప్పటి హీరో ఆదిత్య ఓం నాగమణికంఠ దగ్గరకు వచ్చి సారీ చెప్పాడు. హౌస్లో నుంచి ఎవరిని బయటకు పంపాలి అంటే నేను నీ పేరు కావాలని చెప్పలేదు అని క్లారిటీ ఇచ్చాడు. మణికంఠ కాస్త పొగరుగా పర్లేదంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నిఖిల్ మణికంఠతో మాట్లాడాడు. ఆదిత్య ఓం పెద్దోడు, సారీ చెప్తే అలా గౌరవం లేకుండా మాట్లాడకూడదు అని ఏదో చెప్పాడు. ఏం చెప్పాలో ఎలా ఆడాలో నాకు తెలుసు, ఎవరి సలహాలు అక్కర్లేదు అని పంచ్ వేశాడు. ఆ తర్వాత శేఖర్ భాషతో కలిసి కొంతమంది ఆరెంజెస్తో క్యాచ్లు ఆడుతూ సందడి చేశారు. ఎవరు ఆరెంజెస్తో ఆడుతున్నారో వాళ్ళెవరూ తర్వాత దాన్ని ముట్టుకోవడానికి లేదంటూ చెప్పింది సోనియా. తినే ఫుడ్తో ఆటలు ఆడడం ఏంటి అని ఫైర్ అయింది సోనియా. దాంతో మిగిలిన వాళ్ళు సైలెంట్ అయిపోయినా శేఖర్ భాష మాత్రం రైజ్ చేశాడు. బిగ్ బాస్ రూల్స్లో ఫుడ్తో ఆడుకోకూడదని ఎక్కడైనా రాశాడా? ఆరెంజెస్తో ఆడుకోకూడదని రూల్ ఎక్కడా లేదు అంటూ వాదన మొదలుపెట్టాడు. నీకిచ్చిన ఫుడ్ నువ్వు కింద పడేసి తొక్కు, డ్రైనేజ్లో పడేసుకో, టేబుల్ పైన పెట్టుకో, కానీ అది వేరే వాళ్ళకు తినడానికి ఇవ్వకు అని అంది సోనియా. ఎవరైతే దాన్ని తినాలనుకుంటారో, మనుషుల్లాగా తిందామనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇవి పెట్టకండి అంటూ కాస్త గట్టిగానే ఇచ్చి పడేసింది సోనియా.